పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు బరుగారి విజయలక్ష్మి వెంకటలక్ష్మి మరియు 15వ వార్డు అభ్యర్థి మమతా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఇప్పుడు పార్టీకి ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతుందని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా 17వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి దరఖాస్తు చేయడానికి మేమంతా కలిసి బయలుదేరుతున్నాము. మీ అందరి సపోర్ట్తోని మా కొత్త ఇనిషియేషన్ తీసుకొని మా యూత్ని అందరినీ సపోర్ట్ చేసి బీఆర్ఎస్తోని సపోర్ట్ చేసి కారు గుర్తుకు ఓటేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. టీఆర్ఎస్ నాయకులందరికీ, అభిమానులకి, గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి 15వ వార్డులో నిల్చున్నాను. మీ ఓటుతో మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. మమతా మల్లారెడ్డి కారు గుర్తు. కంపల్సరీ మీ ఓటు, అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించగలరని కోరుచున్నాము. 15వ వార్డు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇస్నాపూర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బయలుదేరడం జరుగుతుంది. నామినేషన్ వేయడానికి తోటి సభ్యులతో వెళ్ళడం జరుగుతుంది. గ్రామ మున్సిపాలిటీ నుంచి 14వ వార్డు కౌన్సిలర్గా నన్ను బీఆర్ఎస్ బలపరిచిన మంజులా జనార్దన్ రెడ్డిని ప్లీజ్ మీ అందరూ గ్రామస్తులందరూ కారు గుర్తు ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. అంబేద్కర్ స్టార్ట్ నుంచి ఇస్నాపూర్ అంబేద్కర్ స్టార్ట్ నుంచి నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాము. అందరు సభ్యులతో, గ్రామస్తులతో. మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి మా సభ్యులందరూ అన్ని వార్డుల నుంచి ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని 5 గ్రామాలకు సంబంధించిన బీఆర్ఎస్ క్యాండిడేట్ల అందరం కూడా నామినేషన్ వేయడానికి వెళ్తా ఉన్న భారీ ఎత్తున వచ్చిన ప్రజలకందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ యొక్క బాధాభివందనాలు చేస్తూ ఈరోజు నామినేషన్కి వెళ్ళడానికి క్యాండిడేట్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అధికారంలో ఉండే నాయకులు ఏం పని చేస్తున్నారనే సంగతి ప్రజలకు అందరూ తెలిసిన విషయమే. మా బీఆర్ఎస్ జెండా ఎగిరేసిన తర్వాత మున్సిపాలిటీలో ఏమేదైతే వాగ్దానాలు చేస్తామో అవన్నీ కూడా వాగ్దానాలను నిరూపించుకుంటాము. ఏ రకంగా చేయాలి. మెయిన్ వాటర్ సమస్య ఉంది ఇస్లాంపూర్ మున్సిపాలిటీ పరిధిలో 5 గ్రామాలలో కూడా. వచ్చిన తర్వాత దాంతో గవర్నమెంట్తో ఫైట్ చేసినా సరే మాంజరా వాటర్ కానీ సింగూరు వాటర్ కానీ డే బై డే వేయడానికే ప్రయత్నం చేస్తాము అని మీ సభాముఖంగా మేము చెప్తా ఉన్నాం. మేము అనితరమైన వాగ్దానాలు చేయలేము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేసి చూపిస్తాం తప్ప అనవసరమైన కామెంట్ చేయము. వేరే కామెంట్తో మాకు సంబంధం లేని విషయాలు అంతేకే తప్ప మేము ఏదో డబ్బులు ఇచ్చి కానీ ఇంకో రకం పిలిచిన క్యాండిడేట్ కాదు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ఈరోజు పాల్గొన్నారు. వాళ్ళు తులం బంగారం ఇస్తామని, 4,000 ఇస్తామని, 200, 5,000 ఇస్తామని ఇవన్నీ ఎగగొట్టిన కాంగ్రెస్కు ప్రజలు ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కరెక్ట్ అయిన సమాధానం చెప్తారని ఈరోజు ప్రజాముఖంగా మేము చెప్తా ఉన్నాం. ఆ ప్రజలు కాంగ్రెస్ను ఏ రకంగా దెబ్బ కొట్టాలనేది కాసుకొని కూర్చున్న 2.5 సంవత్సరాల నుంచి అది ఈరోజు అవకాశం వచ్చింది. 11వ తారీఖున ప్రజలకు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు కానీ ఈరోజు చెప్తున్నది ఒకటే, కారు గుర్తు మీద ఎక్కడ కారు గుర్తు ఉంటే అక్కడ అన్ని వార్డుల కారు గుర్తుంటే 26 వార్డుల కారు గుర్తున్న దాని మీద ఏ వార్డులో ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తే మేము ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేసి మేము గతంలో మల్లారెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు, నేను అందరం కలిసి ప్రజలకు ఎలాంటిమైన సేవ చేసినామో మళ్ళీ అదే రకంగా సేవ చేసి ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తా ఉన్నాం. నామినేషన్ వేసిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు కూడా అడుగుతాము. స్వచ్ఛంగా ఓటు వేయమని అడుగుతాం. కాంగ్రెస్ చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరిస్తాము. ఆ మోసాలను కూడా వాళ్ళకి చెప్పి ఏ రకంగా అయితే వాళ్ళు మోసం చేసి అధికారంలోకి వచ్చారో గత 5 సంవత్సరాల క్రితం ఇస్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాయకులు కూడా ఎలాంటి మోసం చేశారు అనే సంగతి కూడా ప్రజలకు వివరించి ఓట్లు అడిగి అందరితోటి మేము బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి ఇస్లాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ కావడానికి ప్రయత్నం చేస్తాం. చైర్మన్ గురించి అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం.
మా ఇస్నాపూర్ నుంచి మాకు బీఫామ్లు ఇచ్చిన మరి టీఆర్ఎస్ నాయకులందరికీ ఒకసారి శుభాభివందనలు తెలియజేస్తున్నాము. మరి మమ్మల్ని ఎన్నుకొని మా గ్రామానికి మున్సిపాలిటీ చేసి ఇస్నాపూరు అందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించగలమని అనుకుంటున్నాము. నా పేరు విజయలక్ష్మి, 16వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నామినేషన్ వేయడానికి బయలుదేరిన. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము. మీ అభిమానమైన మా మీద అభిమానం ఉంచి మీ అమూల్యమైన ఓటును మా కారు గుర్తుకేసి గెలిపించగలనని కోరుకుంటున్నాను.